తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మరియు ఈరోజు ఈ మీడియా సోదరులు ఎవరెవరైతే ఇక్కడ అటెండ్ అయినారో మా ఈ నిరసనకి వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ ఏకమయ్యి దామగుండం నుంచి మొదలు పెట్టుకొని కాంచగచ్చిబౌలిలో ఈరోజు ఆరావళిలో లదాఖ్లో జరుగుతున్న నిరసనకి ప్రతి పర్యావరణ ఉద్యమాలకి ఒక సంఘీభావాన్ని అందజేస్తున్నారు. ఇదొక కొత్త నినాదము, ఒక కొత్త తరానికి మనం ముందుకి కదులుతున్నాము. ప్లస్ ఒక కొత్త నినాదాన్ని మనము దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందజేస్తున్నాము మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందజేస్తున్నామని విషయంతో నేను ముందుకి వెళ్ళానని అనుకుంటున్నా. ఈరోజు ఇందిరా పార్క్లో పర్యావరణానికి సంబంధించి ఏవేవైతే ఉద్యమాలు ఉన్నాయో, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే యానిమల్స్ రైట్స్ అంటే జీవ జంతువుల హక్కులకి సంబంధించి ఏవైతే ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయో, ఆసరా లాంటి ఆర్గనైజేషన్స్, ఇట్లా వివిధ ఆర్గనైజేషన్స్ అందరం కలిసి ఒక నిరసనని ఈరోజు ధర్నా చౌక్లో చేయడం జరిగింది. ఈ నిరసనకి రెండు ముఖ్యమైన ఉద్దేశాలు. యానిమల్ రైట్స్కి సంబంధించి ఏవైతే స్ట్రే డాగ్స్, ఏవైతే కుక్కలకి సంబంధించి ఏవైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి సంబంధించి మిగతా మిత్రులు మాట్లాడతారు. నేను మరీ ముఖ్యంగా అరావళికి సంబంధించి కొన్ని విషయాలని మా తరపున మేము మా నినాదాన్ని వినిపించాలని అనుకుంటున్నా. నాతో పాటు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఆరుణ్య, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ అన్సర్, వైస్ ప్రెసిడెంట్ దీక్ష, ఉమర్ అందరం ఉన్నాం ఇక్కడ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ నుంచి. మేమందరము దామగుండం నుంచి మొదలు పెట్టుకొని మూసీలో ఇప్పుడు జరుగుతున్న రివర్ ఫ్రంట్ కానివ్వండి, లేకపోతే కాంచగచ్చిబౌలిలో కానివ్వండి, ప్రతి పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఫెయిల్యూర్ ప్లాన్స్ అన్నిటినీ ఎండగట్టినాము, ప్రజల ముందు వాస్తవాలని పెట్టినాము. ఈరోజు ఆరావళికి సంబంధించి కూడా ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వము ఒక తప్పు ఇన్ఫర్మేషన్ని సుప్రీంకోర్టుకు అందజేసి, ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సుప్రీంకోర్టుకు అందజేసి ఒక యాంటీ పీపుల్, యాంటీ నేచర్ జడ్జిమెంట్ని ఇప్పించిందో దానికి విరుద్ధంగా మేము ఎన్నో రోజుల నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నాము, ఎన్నో రోజుల నుంచి నిరసన చేపట్టుతున్నాం. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. బీజేపీ ఏదైతే ఈ MOFCC సుప్రీంకోర్టు ఆరావళి కొండలుని ప్రొటెక్ట్ చేయడానికి, ఆరావళి కొండలు అనేవి మన దేశంలోనే అత్యంత పురాతనమైన మౌంటైన్ రేంజెస్, అంటే మన దేశంలోనే అత్యంత పురాతనమైన కొండలు. ఈ కొండల వల్లనే రాజస్థాన్లో ఉన్న థార్ డెజర్ట్ హర్యానాకి పోదు, రాజస్థాన్లో ఉన్న థార్ డెజర్ట్ ఢిల్లీ వరకు పాకదు. సో ఇంత ఇంపార్టెంట్ రోల్, ఇంత ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్న మన ఆరావళి కొండలని కొన్ని 30కి పైగా సంవత్సరాల నుంచి విపరీతంగా మైనింగ్కి లైసెన్స్ ఇచ్చి కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి రాణిస్తుంటే సుప్రీంకోర్టు సువోమోటోగా తీసుకొని స్వతహాగా అసలు ఆరావళిని రక్షించుకోవాలంటే ఆరావళి అంటే ఏంది అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అఫైర్స్కి ఆ బాధ్యతని ఇస్తే, మనం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అఫైర్స్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మన కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అది ఆరావళి కాదంట. 90% మేము చేసిన స్టడీలో మాకు తేలింది ఏంటంటే 90% ఆరావళి కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఉన్నాయి. అంటే 90% ఆరావళి కొండలని వీళ్ళు ఆరావళి కొండలుగానే అసలు కన్సిడర్ చేస్తలేరు. సో ఇలాంటి విషయాలు ఏవేవైతున్నాయో వీటన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. సో దాన్ని ఎండగట్టడం కోసము మేము విపరీతమైన స్టేట్మెంట్స్ ఇచ్చినాం. ఆ ప్రెషర్ వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు మళ్ళీ ఆ జడ్జిమెంట్ని వెనక్కి తీసుకుంది. ఈరోజు మేము మరీ ముఖ్యంగా ఈ నిరసన చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఆరావళి కొండలకి సంబంధించి సుప్రీంకోర్టు లేటెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చిందో, ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది, హైకోర్టు కూడా మస్తు జడ్జిమెంట్లు ఇచ్చింది. నేను పర్సనల్గా హర్యానాలో 22 జిల్లాలు ఉంటే 17 జిల్లాల్లో తిరిగి అసలు ఆరావళి కొండలకి సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏందని నేను పరిశోధనలో భాగమై తిరిగితే, పోయిన సంవత్సరం హర్యానా ఎన్నికలప్పుడు ప్రజల తరపున ప్రజల డిమాండ్ ఉండాలని హర్యానా జిల్లాలన్నీ తిరిగినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఎక్కడైతే 10 సంవత్సరాల క్రితము మహేందర్గఢ్ జిల్లాలో హర్యానాలో 10 సంవత్సరాల క్రితము 100 ఫీట్లలో నీళ్ళు వచ్చేది ఈరోజు 1500 ఫీట్కి పడిపోయింది. దానికి కారణం ఏందో తెలుసా? ఆరావళి కొండలు, ఆరావళి గుట్టలన్నింటినీ మైనింగ్ చేసేసినారు ఈరోజు. కాబట్టి ఆల్రెడీ జడ్జిమెంట్లు మస్తుసార్లు ఇచ్చింది హైకోర్టు, హర్యానా హైకోర్టు కానివ్వండి, రాజస్థాన్ హైకోర్టు కానివ్వండి. ఈ హైకోర్టు జడ్జిమెంట్స్ కాదు ఆపేది. ఆరావళిని ఈ మైనింగ్ నుంచి ఆపాలని అంటే ప్రజా ఉద్యమం ముందుకు రావాలి, ప్రజల డిమాండ్ ముందుకు రావాలి, రాజ్యాధికారం ప్రజల డిమాండ్స్ బేసిస్ మీద ఉండాలి.
కాబట్టి ఈరోజు మేము మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది ఒక కొత్త ఏంటి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని, ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసి ఆ డెఫినేషన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పింది. అయినా కానీ మేము ఇంకా ప్రెషర్ బిల్డ్ చేయడం కోసం ఒక ట్రూ అండ్ జస్టిస్ డ్రివెన్ అంటే పర్యావరణాన్ని యాక్చువల్గా కాపాడుకునే ఒక రెజల్యూషన్ రావాలి అని చెప్పేసి మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తున్నాము. రేపు ఇంకొక 10 రోజులలో ఆరావళి వ్యాప్తంగా గుజరాత్లో నుంచి మొదలు పెట్టుకొని ఢిల్లీ వరకు ఆరావళి ఉంటుంది. అన్ని రాష్ట్రాలలో ఒక 10 రోజులలో ఒక యాత్ర షురు కాబోతుంది. ఆ యాత్రలో కొంతమంది మా సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు. మేము దేశవ్యాప్తంగా ఆరావళి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నాము. అదొక్కటే కాకుండా ఆరావళి కొండల గురించి మస్తు మంది యువత ఈ మధ్య మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్విటేషన్ ఇద్దామని అనుకుంటున్నా. ఎవరెవరైతే ఆరావళి గురించి మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మన రాష్ట్రంలో మస్తు ట్వీట్లు చేస్తారు ఈ మధ్య. వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నా, మన గుట్టలు ఉన్నాయి కరీంనగర్లో, ఆ గుట్టలను కూడా జర కాపాడదాం. మీరు అదే ట్వీట్లు మన కరీంనగర్ గుట్టల గురించి చేయండి, అదే ట్వీట్లు మన రాచకొండ గుట్టల గురించి చేయర్రి. ఆరావళి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మన హిల్లాక్స్ కూడా. ఆరావళి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మన అడవులు కూడా. ఆరావళి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మన గాలి కూడా. తెలంగాణ ప్రజలందరికీ నేను ఈ మీడియా రూపంగా చెప్పాలని అనుకుంటున్నా, మీకు తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పి మీ అందరికీ ప్రతిరోజు 4 సిగరెట్లు తాగిపిస్తుంది. మనము పీల్చే గాలి, తెలంగాణ ప్రజలు పీల్చే గాలి కాదు, సిగరెట్ స్మోక్. అది అంటే మీరు సిగరెట్ తాగితే ఎట్లయితే మీ ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుందో అంత దారుణమైన గాలి అది. మరి అటువంటప్పుడు ప్రభుత్వాలు చేపట్టాల్సిన యాక్షన్ ఏంది? ఎవరెవరైతే కాలుష్యం విడుదల చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఆపాలి కదా, అరికట్టాలి కదా. కాబట్టి మేము ఈరోజు చెప్తున్నాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి కూడా చెప్తున్నాం, ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ యువర్ పొల్యూషన్ ప్రమోషన్ బోర్డ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, మీరు పొల్యూషన్ని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే అరికట్టుతున్నారా? వాట్ ఈస్ యువర్ యాక్షన్? అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, what was your stand in Kanchagachiboli? What was your stand in Damagundam? Did you write a letter to Damagundam? Did you write a letter to central government telling that we will not sell our forest? Forest department, did you sell? Forest department అధికారులు, చీఫ్లు చెప్తున్నా మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరి ముందు వాస్తవాలు పెట్టాలని అనుకుంటున్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెల్లింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది ఈరోజు తెలంగాణలో. దామగుండంలో ఏం చేసింది? 2900 ఎకరాలని సేల్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్కి. మేము ఆ నేవీ రేడార్కి వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడైతే పెడుతున్నారో దానికి వ్యతిరేకం. అదొక్కటే కాకుండా రెండో అంశం, కాంచగచ్చిబౌలిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాండ్ ఏంది? లేకపోతే ఈరోజు మల్టిపుల్ చోట్లలో కావాలని అడవులని లిస్ట్ చేయకుండా ఆపేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో నేను చెప్పాలని అనుకుంటున్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఈ వేదికగా చెప్పాలని అనుకుంటున్నా. ఆరావళి గురించి చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, కాపాడదాం ఆరావళి అడవులని. దాంతోపాటు జర మన జిల్లాలో, మన తెలంగాణలో ఉన్న అడవుల గురించి కూడా జర పట్టించుకోర్రి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. గత 10-15 రోజులుగా దేశవ్యాప్తంగా ఒక చర్చ, దేశవ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమం జరుగుతుందో దాన్ని ఉద్దేశించి మా నినాదాలు 4 నినాదాలు మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము. ఆరావళి ఈజ్ నాట్ ఫర్ సేల్. ఆరావళిని సేల్ చేస్తే ప్రజల్ని కూడా అమ్మినట్టే కార్పొరేట్ వ్యవస్థలకి. పాలకులు ప్రజలకి శ్రేయస్సు కోరేలాగా చట్టాలు తీసుకురావాలి, ప్రొవిజన్స్ తీసుకురావాలి, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ కార్పొరేట్ శక్తులకి మన వనరుల్ని అమ్మపుచ్చే ప్రక్రియ చేయకూడదు. అంటే ప్రజల హక్కుల్ని కాలరాసే పన్నాగమే ఇది. ఏదైతే డిసెంబర్ 20న అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా రెస్పెక్టబుల్ పర్సన్, మనము చీఫ్ జస్టిస్కి వాళ్ళ తీర్పులకి వ్యతిరేకం కాదు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాము, ఏదైతే భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చిందో, నిరసన చేసే హక్కు ఇచ్చిందో, అదే నిరసన విధానంగానే మేము వచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నాము, స్వాగతించట్లేదు, వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే 100 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటేనే అది ఆరావళిలా కన్సిడర్ చేస్తాము, తక్కువ ఉంటే కన్సిడర్ చేయము. సుమారు అదే 90% కన్సిడర్ అవ్వకపోతే ఏమైంది? ఎవరైనా బిల్డింగ్లు కట్టచ్చు, ఎవరైనా రిసార్ట్లు కట్టచ్చు, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకోవచ్చు, లైసెన్సులు ఇచ్చుకోవచ్చు. ఎవరికి నష్టం? అప్పుడు ప్రజానికానికి నష్టం. అది దాన్ని మేము ఉద్దేశించి ఇట్లా హైదరాబాద్లో ఉండి యువకులుగా ఒక తెలంగాణ వ్యాప్తంగా యూత్ లైన్ మూవ్మెంట్ చేస్తున్నాము. తెలంగాణ ప్రజలుగా
అలాగే మీరు ఏమనుకుంటారో జెన్జీ అనుకుంటారో లేదంటే చాలా చైతన్యం ఉన్న యువకులు అనుకుంటారో కానీ మాకైతే ఒక క్లారిటీ ఉంది. ప్రకృతిని వినాశనం చేస్తే ఆటోమేటిక్గా ప్రజలకే నష్టం. అది మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని పాలసీలు తెచ్చినా ప్రకృతిని తెస్తారా? ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. మనం ఒక్కసారి చెట్టు నరికేస్తే ఇంకో మొక్కేసి అది పెరగడానికి ఎన్ని ఏళ్ళు అవుతుంది? సుమారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు స్ట్రాంగ్గా దృఢంగా ఉండాలంటే. అలాంటిది 2 బిలియన్ 3 బిలియన్ సంవత్సరం అంటే ఇయర్స్ నుండి ఇదే ప్రాంతంగా అంటే నార్థన్ పార్ట్లో సుమారు 3 బిలియన్ ఇయర్స్ నుంచి ఉన్న పర్వతాన్ని మీరు కొట్టేస్తే అది మళ్ళీ పెరుగుతుందా? కనీసం అక్కడున్న సంపద మళ్ళీ పెరుగుతుందా? అక్కడున్న రీఛార్జ్ చేసే రిసోర్సెస్ మళ్ళీ పెరుగుతాయా? పెరగబోవి. ఎటు చూసినా ప్రకృతికే ఇది నష్టం జరుగుతుంది, ప్రజలకే నష్టం జరుగుతుంది. ఆ పర్యావరణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికే అది ఒక మచ్చలాగా మిగులుతుంది. అందుకే అక్కడున్న ప్రజలందరూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒక మూవ్మెంట్ జరుగుతుంది. మీరు ఇంకోసారి పాలసీలు తెచ్చినా మీకు తెలియకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మెజర్మెంట్స్ చేసి 50 మీటర్లు ఉండాలి, 100 మీటర్లు ఉండాలి, 1000 మీటర్లు, ఇంకా నయం 1000 మీటర్లు అనలేదు, మౌంట్ ఎవరెస్ట్ను కూడా కాల్ చేసేవారేమో. అంటే కాకపోతే మేమేం చెప్తున్నామంటే ఇప్పుడున్న యువతగా భవిష్యత్తు గురించి ఆలోచించి మేము పోరాటం చేస్తున్నాము. మీరు పాలసీలు తెచ్చుకోండి, మీకు ఇష్టం వచ్చిన ప్రజల్లో చిచ్చులు పెట్టి ఓట్ల కోసం ఎన్నైనా తెచ్చుకోండి, కానీ భవిష్యత్తు ప్రజానికానికి మంచి గాలి ఇవ్వండి, మంచి నీరు ఇవ్వండి, మంచి ఆహారం ఇవ్వండి అని మేము కోరుతున్నాం. మీరు అంతర్జాతీయ సదస్సుల్లో చెప్తారు కదా వికసిత్ భారత్ అని. ఎక్కడా భారత్? మన భారత్ను మనమే పొడుచుకుంటున్నాం. ఏదైనా కానీ రిజల్యూషన్ తెచ్చేటప్పుడు కానీ ఏమన్నా పాలసీ మేకింగ్ అయినా కానీ చిత్తశుద్ధితో ప్రజా సెంట్రిక్గానే తీసుకురావాలి, ఫ్రెండ్లీగానే ఉండాలి. ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్న పాలసీసే ఎంకరేజ్ చేస్తారు ఈ ప్రజానికం, ఈ యూత్ కూడా. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది, యువతలో చైతన్యం పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఎలా అయినా అవ్వచ్చు, ఏ ప్రభుత్వమైనా కూలిపోవచ్చు, కొత్త ప్రభుత్వాలు రావచ్చు. కొత్త ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఒకటే, భవిష్యత్తు ప్రజానికానికి ఉద్దేశపూర్వకంగా అంటే గుడ్ ఎన్వైర్న్మెంట్ కాజ్ కోసమే మీరు పాలసీలు తేవాలని మేము ఉద్దేశించి చేస్తున్నాం. అంతేగాని సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మీ వైఖరికి వ్యతిరేకం అంతే. हमारी जो संघर्ष है आरावली को लेकर क्लाइमेट फ्रंट की, हम पिछले कुछ साल से आरावली की आंदोलनों के साथ जुड़े हैं। पहले आरावली बचाओ के साथ और आज पीपल फॉर अरावली के साथ और अरावली बचाओ विरासत अभियान के साथ ऐसे अलग अलग जो आंदोलन हो रहे हैं वो सारे आंदोलनों के साथ हम साथ खड़े हैं और हमारी समर्थन वो सारे आंदोलनों का है। और वो सारी संघर्ष जो भी डेमोक्रेटिकली सामाजिक न्याय को और वातावरण न्याय को, एनवायरमेंटल जस्टिस को और क्लाइमेट जस्टिस को और सोशल जस्टिस को जो भी संघर्ष मांगती है वो सारे संघर्षों के साथ क्लाइमेट फ्रंट खड़ा है और तेलंगाना की जनता खड़ा है। और हर बार पिछले साल जब दामागुंडम के बारे में हम सारे लोग हैदराबाद में जब आंदोलन कर रहे थे तो बहुत इंस्पायरिंग चीज़ थी कि 17 राज्य से 17 स्टेट से हमारी समर्थन में दामागुंडम को बचाने के लिए 17 राज्य में आंदोलन किए गए थे हमारे देश भर में जो भी साथी हैं। तो उन सारे लोगों की लड़ाइयों में भी हम लगातार हमारी समर्थन जताते हैं और हम इस मीडिया रूप से एक ही चीज़ बताना चाहते हैं, देश भर में जो भी आंदोलन है ये लड़ाई सिर्फ आरावली की नहीं है, ये लड़ाई हमारी जंगल को, ये लड़ाई हमारी हिमालय की भी है, ये लड़ाई हमारी हिलॉक्स की भी है, ये लड़ाई हमारी क्लाइमेट की भी है। तो मैं एक ही चीज़ बताना चाहता हूँ कि हमारे देश में जो मजदूर वर्ग है वो सबसे ज़्यादा पीड़ित है आज क्लाइमेट चेंज की वजह से और पर्यावरण की विनाश होने की वजह से। हमारे देश के जो पीड़ित वर्ग है, आदिवासी होने दो या फिर दलित होने दो, बहुजन समुदाय से जो भी लोग हैं वही सबसे ज़्यादा पीड़ित है वातावरण में जो बदलाव आ रहे हैं। तो वो सारे लोगों के साथ हम हर वक्त खड़े हैं और आज जो भी देश भर में आंदोलन हो रहे हैं वो सारे आंदोलनों के साथ हम खड़े हैं और जो भी एक्शन देश भर में लेंगे आगे जाके आरावली को लेकर वो सारी चीज़ों में हमारी इन्वॉल्वमेंट बिल्कुल रहेगी। और हम यहाँ से सुप्रीम कोर्ट को डिमांड कर रहे हैं कि एक एक्सपर्ट कमेटी बिठाया जाए आरावली को लेकर और वो एक्सपर्ट कमेटी पहले रीथिंक करे। ऑलरेडी एक एक्सपर्ट कमेटी को बिठाया है लेकिन वो एक्सपर्ट कमेटी एक्चुअली एक सोशल
और एनवायरमेंटल स्टडी करे। मतलब आरावली को लेकर ऐसे ही मतलब माइनिंग कंपनियों के या फिर माइनिंग के ओनर के साथ बैठ के ये चीज़ ना डिसाइड करे कि आरावली क्या है। एक बार जाके जो लोकल्स है और जो एक्चुअल नेचर है वहाँ पे जाके स्टडी करके उसके बाद डेफिनेशन लाए। ये एक हमारी पहली डिमांड है। और दूसरी डिमांड है हमारी इमीडिएटली, मतलब अभी की अभी पूरी माइनिंग एक्टिविटीज़ को बंद कर दो। वो गुजरात में होने दो, मध्य प्रदेश में होने दो, राजस्थान में होने दो, हरियाणा में होने दो या फिर दिल्ली में होने दो। सारे माइनिंग एक्टिविटीज़ को इमीडिएटली बंद कर दो। और यही हमारी 3 डिमांड्स है जो हमने बोलना। ఏదైతే గత నెల డిసెంబర్ 20న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏం తీర్పు వచ్చింది? ఆరావళి కొండలు 100 మీటర్లు ఎత్తుగా ఉంటేనే అవి ఆరావళి కొండలు, తక్కువ ఉంటే కొండలు కావు అని ఒక తీర్పు వచ్చింది. అంటే ఫారెస్ట్ని పైగా అది ఇప్పుడు రీడిఫైన్ చేసింది. అసలు మెజర్మెంట్ చేయడానికి మీరెవరు? హిమాలయ పర్వతాల ముందు నుంచి అంటే సుమారు 2 బిలియన్ 3 బిలియన్ ఇయర్స్ కన్నా ముందు నుంచి ఆరావళి కొండలు ఉన్నాయి ఈ దేశంలో. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, వ్యవస్థలు లేరు, మనుషులు లేరు. అప్పటి నుంచి ఈ పర్యావరణం ఉంది. పర్యావరణానికి మనం మెజర్మెంట్స్ పెట్టి వాటిని కొట్టేయాలి, అక్కడ కాంక్రిటైజ్ చేయాలి, అక్కడ కార్పొరేట్ శక్తులు తీసుకొచ్చి మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఇస్తే అది అన్యాయం అని మేము చెప్తున్నాము. ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో మేము దానికి వ్యతిరేకం కాదు. కాకపోతే నిరసన చేసి ప్రొటెస్ట్ చేసే హక్కు మాకుంది. ఇది ప్రజలు శ్రేయస్సు కోసం నిర్మించుకున్న దేశం ఇది. ఈ దేశంలో ప్రతి మనిషికి, ప్రతి సామాన్యుడికి గాలి పీల్చుకునే హక్కు ఉండాలి, ఒక షెల్టర్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. అది స్టేట్ రిక్వైర్మెంట్తోనే జరగాలి. అది అసలు స్టేట్ ప్రిన్సిపల్ ఏంటి? అసలు ప్రజల శ్రేయసే కదా, ప్రజల అభివృద్ధే కదా. అలాంటి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవరికి నష్టం? భవిష్యత్తుకి నష్టం, మన ప్రజానికానికి నష్టం, భవిష్యత్తు పౌరులకి. అంటే మనం ఒక 100 ఏళ్ళు ఉంటామో 50 ఏళ్ళు ఉంటామో ఎవరికి తెలియదు, కానీ మన భవిష్యత్తుకి ఏం కావాలి? మనం చెట్లను నరికేస్తాము, నదుల్ని నాశనం చేస్తాము, కన్స్ట్రక్షన్స్ కట్టేసి ప్రజల జీవితాల్లో ప్రాజెక్టులు కట్టేసి ప్రజల జీవితాలకి ఆటంకం కలిగిస్తూ ఉంటాం. అది అన్యాయం కాదా? అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం మేము ఈరోజు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాం క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపు నుంచి. అలాగే తెలంగాణ ఉద్యమాలను చూస్తూ, తెలంగాణ ఉద్యమాలని వింటూ జెన్జీ మేము మా రక్తం కూడా ఉడుకు రక్తమే. అన్యాయానికి ప్రశ్నించిన తెలంగాణ సమాజం నుంచి వచ్చి మేము ప్రశ్నిస్తున్నాము. ఎక్కడైతే ఆరావళి పర్వతం ఉందో సుమారు 37 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ రేంజ్కి ఆనుకొని ఆల్మోస్ట్ 40 డిస్ట్రిక్ట్స్లలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందాక 20% ఆఫ్ ది హిల్ రేంజ్ అంతా మిస్యూజ్ అయింది. అక్కడ పర్వతాలను ఒకవేళ వాళ్ళు కొట్టేసినట్టయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు? ఖచ్చితంగా అండి. ప్రజలకి నిజం చెప్తున్నా కదా, ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నారు మీరు, ఎయిర్ క్వాలిటీ ఎట్లుంది? దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ప్రజలందరూ. అలాంటిది ఆ చుట్టుపక్కల ఉన్న 40 డిస్ట్రిక్ట్స్ అని చెప్పా కదా, 40 కాదు 80 డిస్ట్రిక్టులు కూడా ఢిల్లీకి ఎలాంటి గతి పట్టిందో అలాంటి గదే పడుతుంది. అక్కడ ఓన్లీ మీరు ఆరావళి అనేది వాటర్ డిశ్చార్జ్ అవుతుంది. అక్కడ నీళ్ళని అది సమతూలంగా ఉంచి నీళ్ళని ఒక ఎన్కాచ్మెంట్గా చేసే డిశ్చార్జ్ ప్లేస్ అది. దాన్ని మీరు తొలగిస్తే ఏమవుతుందో తెలుసా? ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ అంటే తెలుసా? ఒక రేంజ్లో వస్తాయి, ప్రజల జీవితాలన్నీ అతలాకుతలం అయిపోతాయి ఫ్లడ్స్ వస్తాయి. పైగా అక్కడున్న ప్రజలకి కనీస సౌకర్యాలు ఉండవు. ఎటు చూసినా పర్యావరణానికి నష్టం కదా. అలాంటి నష్టం చేసే ప్రాజెక్టులు ఏమొచ్చినా కానీ, నష్టం చేసే వెసులుబాటు కల్పించే ఎలాంటి ప్రొవిజన్స్ అయినా కానీ మేము వ్యతిరేకిస్తాము. ఇది పర్యావరణం ముఖ్యం. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషుల మీద పెట్టండి మీరు కాన్సన్ట్రేషన్. మనిషికి గాలి అందుతుందా? మనిషికి నీరు ఇస్తున్నారా? మనిషికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఇస్తున్నారా? లేదు. మీరే చట్టాలు చేస్తారు, మీరే కార్పొరేట్ కంపెనీలు ఇన్వైట్ చేస్తారు, తవ్వుకోమంటారు. వాళ్ళు తవ్వుకొని ఎటు వెళ్ళిపోతారు? డబ్బులు సంపాదించుకొని దేశాలకు వెళ్తారు. ఇక్కడున్న జనాలు చావాలా? వాళ్ళకి బ్రతికే హక్కు లేదా? దాన్నే మేము ఉద్దేశించి ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఒకవేళ ఇది ఆపుకోకపోతే, సుప్రీంకోర్టు కూడా వెనక్కి తీసుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఖచ్చితంగా ఇది దేశం ఇప్పటికే చూస్తున్నారు కదా, దేశవ్యాప్తంగా ఒక అలజడి రేగుతుంది. ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. మనకి ఏ చట్టమైనా కానీ ప్రజలకి వ్యతిరేకంగా ఉంటే పోరాడాలి అనే ఒక స్ఫూర్తి పెరుగుతుంది. మీరు నేపాల్లో చూసారు, ఇంకా వేరే దేశాల గురించి చూసారు. జెన్జీ అనే ఒకటి ఉంది. యువత అందరూ మేలుకుంటున్నారు. యువత సెల్ ఫోన్లకి, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన వాళ్ళు లేరండి. ఈ యువత కూడా చైతన్యం ఉంది. ప్రజల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించే యువత ఉన్నారు. మేమందరం కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాము.
ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అందరి మీద ప్రెజర్ చేసి ఖచ్చితంగా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ లాస్ని మేము తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం.